అయితే ఒకడు అడిగాడు మోడర్న్ వాళ్ళు, బుద్ధి లేని వాడే ప్రతిమలు పెట్టుకుంటారండి, అవసరం ఉంది, పరమాత్మ ఒకడే, అక్కడ కూర్చో యోగా యోగా యోగా, నీ బొంద యోగా. సర్కస్ కమిటీ ఏనుక్కు వచ్చింది యోగా, నీకు వచ్చిందా? ముక్కాలి పీట మీద నిలబడుతుంది, అది పెరగదు. నువ్వు కూర్చో దాని మీద, పీట వీడి దక్కపోతుంది. ఎక్కడొచ్చి మీద ఆ యోగా నీకు కాదు. దానికే పెద్దలు చెప్పింది ఏంటంటే అగ్నౌ తిష్టతి విప్రాణం. వేదాలు చదివిన వాళ్ళకి అగ్నిలో దేవుడు ఉంటాడు. అగ్నౌ తిష్టతి విప్రాణం. హృదయ తిష్టతి యోగినాం. యోగులు ఉంటారు, ఇప్పటి యోగులు కాదు, హృదయంలో చూడగలరు వాళ్ళు. సర్వత్ర సమదర్శిన, అందరినీ చూడగలిగిన వాడు. అంత తుకారాం రొట్టె తింటుంటే కుక్క పట్టుకుపోయి ఉంటే ఈ నేటిని కూర్చు పరిగెత్తేట వెనకాల, దాంట్లో భగవంతుడు చూసాడు పెద్ద మనిషి, ఏం చెప్తాం అని. మరి మన సంగతి ఏమిటి? ప్రతిమాసు అప్రబుద్ధానాం. ప్రబుద్ధుడు అంటే బుద్ధి లేని వాళ్ళు అర్థం చెప్తారు, కాదండి, ప్రకృష్టమైన బుద్ధి కలిగిన వాడు. వేళకోళంగాన్ని కూడా అలా పెట్టారు, అది తెలుగులో ఉంది, అది అలాంటి లక్షణాలు. అప్రబుద్ధ, అంతకంటే గొప్ప బుద్ధి కలిగిన వాడు విగ్రహంలో చూస్తాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షంగా చూడని ఇక్ష్వాకు విగ్రహంతో చూశాడు. అందుకని ప్రతిమలు. ప్రతిమ అంటే ప్రతి మా